హలో ఎవ్రీవన్, నా పేరు ఫర్హీన్ ఫాతిమా. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అంటే జాతీయ విద్యా విధానం గురించి ఒక్క నిమిషంలో తెలుసుకోవడానికి మీరు రెడీయా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈ జాతీయ విద్యా విధానం అనేది జాతీయ విద్యా విధానం 1986 1986 ఎన్ఈపిని రిప్లేస్ చేసింది. ఈ విద్యా విధానంలో ఒక కొత్త విద్యా వ్యవస్థ అనేది వచ్చింది. అదేమో 5+3+3+4. దీనికి ముందు 10+2 అనే సిస్టమ్ ఉండేది. 10 ఇయర్స్ స్కూల్, 2 ఇయర్స్ ఇంటర్. కానీ ఇది దాన్ని మార్చేసింది. తర్వాత విద్యా బోధన మాధ్యమం, ఇది గుర్తుపెట్టుకోండి. 5th క్లాస్ వరకు విద్యా బోధన మాధ్యమం ఏమో వాళ్ళ మాతృభాష లేకపోతే స్థానిక భాష మాత్రమే ఉండాలని ఈ ఎన్ఈపి మనకు తెలిపింది. దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా ఇది కలుపుకొని విద్య అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి తెలిపింది. రెండోది ఏంటంటే ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ ఏవైతే ఉంటుందో విద్యా హక్కు, దాన్నేమో 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళ ఏజ్ని ఇంక్రీజ్ చేసి 18 సంవత్సరాల వరకు వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకొచ్చని తెలిపింది. తర్వాత గుర్తుపెట్టుకోండి, మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్ని పేరు మార్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఈ ఎన్ఈపి 2020 ద్వారానే జరిగింది. లాస్ట్గా గుర్తుపెట్టుకోండి, ఉన్నత విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉందో అందరికీ అనుకూలంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తర్వాత వొకేషనల్ కోర్సెస్, వృత్తి విద్య కూడా దీంట్లో ఉండాలి. తర్వాత ఏమో సరళత్వం విద్య ఉండాలి, ఇంటర్ డిసిప్లినరీ ఉండాలి. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి.